హై ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు మనం విజరల్ ఫ్యాట్ అంటే మనం విజరల్గా ఉన్నటువంటి ఫ్యాట్ని లేదా ఫ్యాట్ లాస్ మనం ఎలా చేసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుందామండి. విజరల్ ఫ్యాట్ అంటే ఏం లేదండి, మనకి ఆర్గాన్స్ మధ్యన మెయిన్గా అబ్డామిన్, తర్వాత చెస్ట్, హార్ట్ దగ్గర ఈ ఆర్గాన్స్ మధ్యలో మరియు ఆర్గాన్స్లో పేరుకుపోయినటువంటి ఫ్యాట్ మనం విజరల్ ఫ్యాట్గా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఇది మామూలుగా మనకి స్కిన్ కింద కూడా ఫ్యాట్ ఉంటుంది, దాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము. జనరల్గా దీనికి రెండింటికి తేడా ఏంటంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ వచ్చేసి మనకి స్కిన్ కింద ఉంటుంది. ఇది మనకి థర్మోరెగ్యులేటరీ, అంటే బాగా మనకి చలియకుండా అట్ ద సేమ్ టైమ్ బాగా ఎండగా ఉన్నప్పుడు చెమట రావడానికి అలా కాపాడుతూ మనకు ఒక లేయర్గా కాపాడుతుంది. అది మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్. నెక్స్ట్ వచ్చేసి విజరల్ ఫ్యాట్ అండి. ఇది మనకి అంతగా అవసరం లేనిటువంటి ఫ్యాట్ అనమాట. ఎందుకంటే ఇది ఆర్గాన్స్లో మరియు ఆర్గాన్స్కి సప్లై చేసిన బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఆర్గాన్ ఫెయిల్ అవడానికి, తర్వాత ఒకవేళ హార్ట్లో కనుక చేస్తే కొరోనరీ ఆర్టరీస్లో మనకి అథెరోస్క్లెరోసిస్, మైకోర్డియల్ ఇన్ఫెక్షన్ అవడానికి కారణమయ్యేటువంటిది ఈ విజరల్ ఫ్యాట్ అనమాట. సో మనకి విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది? ఈ విజరల్ ఫ్యాట్ మనకి యాక్చువల్గా మనకి అబ్డామిన్లో ఎక్కువ చేరుకుంటుందండి. సో మనకి విజరల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ అండి. ఏం లేదు, ఒక టేప్ తీసుకొని మనం మన వెల్లీ బటన్ చుట్టూ మనం కనుక కొలుచుకుంటే ఫిమేల్లో గ్రేటర్ దాన్ వచ్చేసి ఉంటే 80 కనుక ఎక్కువ ఉంటే విజరల్ ఫ్యాట్ ఉన్నట్టు, అదే మెన్లో కనుక గ్రేటర్ దెన్ 90 ఉంటే విజరల్ ఫ్యాట్ ఉన్నట్టుగా మనం నిర్ధారిస్తామండి. సో ఈ విజరల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటాము. ఇందాక ఆల్రెడీ చెప్పాను, విజరల్ ఫ్యాట్ అనేది మనకి మంచి ఫ్యాట్ కాదు. అది ఎక్సెస్గా మనం తీసుకున్నటువంటి డైట్ మన బాడీ దాన్ని యూటిలైజ్ ఉండటం వల్ల అది పేరుకుపోయినటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అనమాట. దాన్నే మనం విజరల్ ఫ్యాట్గా చెప్పుకుంటాము. సో ఆ విజరల్ ఫ్యాట్ని మనం ఏ విధంగా బర్న్ చేయాలి అనేది మెయిన్గా మనం తెలుసుకోవాలండి. ఒకటి, క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్. అంటే మనం చేసే వర్క్కి తగ్గట్టుగా మనం క్యాలరీస్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ ఉండదు, వెయిట్ గెయిన్ ఉండదు, అదే వెయిట్గా మనం మెయింటైన్ అవుతాము. అదే క్యాలరీ రిస్ట్రిక్టెడ్ అంటే ఏంటంటే కొంచెం మనం చేసే వర్క్కి కొంచెం తక్కువ మోతాదులో మనం కనుక క్యాలరీస్ తీసుకుంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్నటువంటి విజరల్ ఫ్యాట్ని మన బాడీ ఉపయోగించుకొని దాన్ని గ్లూకోజ్గా మార్చుకొని నిదానంగా ఫ్యాట్ని కరిగించుకుంటూ ఉంటుందండి. తద్వారా మనం విజరల్ ఫ్యాట్ని లూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్ అంటాము. ఇది వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి మనం చేసేది ఎక్సర్సైజ్ వచ్చేసి మనం డైలీ మినిమం 10,000 స్టెప్స్ కనుక మనం వేయగలిగితే మన విజరల్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందండి. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూటిలైజ్ అవ్వాల్సిన మన గ్లూకోజ్ ఈ ఫ్యాట్ని కరిగించి లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్, ఈ విజరల్ ఫ్యాట్ని కరిగించి చిన్న చిన్న ఫ్యాటీ యాసిడ్స్గా మార్చుకొని ఆ ఫ్యాటీ యాసిడ్స్ని గ్లూకోజ్గా మార్చుకొని చేసుకోవటం వలన మనకి విజరల్ ఫ్యాట్ కూడా పూర్తిగా కరిగిపోవడానికి అవకాశం ఉంటుందండి. కానీ మినిమం 10,000 స్టెప్స్ మనం వేసుకోవాలి, అట్లీస్ట్ వీక్లీ 5 days అనమాట. ఇదొకటి మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మూడోది మనం ఎలా మన విజరల్ ఫ్యాట్ని తీసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవటం వల్ల అండి. అంటే ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే మన బ్రెయిన్ మొత్తం ఒక ఫ్యాట్తోనే తయారవుతుంది, నర్వ్స్ కూడా. ఇవన్నీ హెల్దీ ఫ్యాట్స్ అవసరం అనమాట. హెల్దీ ఫ్యాట్స్ ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అందులో మెయిన్ వచ్చేసి ఒమేగా 3 అనమాట. సో ఈ ఒమేగా 3 ఇవన్నీ మనం తీసుకుంటే ఎందులో ఉంటాయి ఒమేగా 3 అంటే మనం వాల్నట్స్ ఒక దాంట్లో ఉంటాయండి, చియా సీడ్స్లో ఉంటాయి, తర్వాత కొన్ని ఫిష్ ఐటమ్స్లో ఉంటాయి. వీటిల్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన నర్వ్స్ని చక్కగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అది ఎప్పుడైతే మన నర్వ్స్ మంచి సిగ్నల్స్ అవి రిసీవ్ చేసుకుంటాయో మనకి సర్కేడియన్ రిథమ్స్లో ఏమవుతుందంటే మనం బాడీ తనంతా తను సర్వీస్ చేసుకుంటుందండి. చేసుకున్నప్పుడు విజరల్ ఫ్యాట్ని కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ఒమేగా 3 ఏం చేస్తుందంటే మనకు బ్లడ్ వెజల్స్లో పేరుకుపోయినటువంటి కొవ్వుని, తర్వాత అథెరోస్క్లెరోసిస్ అంటాము, అంటే ఈ కొవ్వు కాల్షియం డిపాజిట్స్ అనేటువంటి వాటిని కరిగించడానికి కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నాలుగోది ఏంటంటే స్లీప్. మనకి కనీసం ఎవ్రీడే 8 to 9 hours స్లీప్ అనేది అవసరం అండి. ఎందుకంటే మనం స్లీప్ మినిమం 8 to 9 hours కనుక చేయకపోతే మన బాడీ స్ట్రెస్లో ఉంటుందన్నమాట. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి కార్టిజాల్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి ఫ్యాటీ యాసిడ్ సెన్సెస్ ఇంకా ఎక్కువయ్యి మనకి ఒబెసిటీగా మనం తయారవుతాము. అలా వచ్చినప్పుడు ఇంకా విజరల్ ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుందండి. సో మినిమం మనం 8 to 9 hours కనుక స్లీప్ చేస్తే మన సర్కేడియన్ రిథమ్ సెట్ అయ్యి మన బాడీలో డీటాక్సిఫికేషన్ జరిగి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని విజరల్ ఫ్యాట్ మొత్తం లైపేజ్ అనే ఎంజైమ్ ద్వారా కరిగిపోతుందండి. ఎందుకంటే మనం మినిమం 8 to
9 అవర్స్ పడుకున్నప్పుడు లైపేజ్ అనే ఎంజిఎం ఎక్కువ రిలీజ్ అవుతుందండి నైట్ టైము. అది మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి అది రిలీజ్ చేసి ఆ లైపేజ్ ఏం చేస్తుందంటే ఈ ఎక్సెస్గా ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తాన్ని కరిగించేసేసి చిన్న చిన్న ఫ్యాటీ యాసిడ్స్గా మార్చి మళ్ళీ గ్లూకోజ్గా ఉపయోగించుకుంటుంది అనమాట. సో మనం మినిమం 8 to 9 అవర్స్ కనుక నిద్రపోతే మనకి ఒబెసిటీ ప్రాబ్లము ప్లస్ విసరల్ ఫ్యాట్ పెరిగిపోవటం అనేది కూడా ఉండదని నేను చెప్తున్నాను. ఇంకో మెయిన్ మనం చాలామంది చేసే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందండి. దాని ఏంటంటే అది ఫుడ్ ఐటమ్స్ మనం నైట్ టైం తీసుకోవటం. ఆఫ్టర్ 7 మనం ఫుడ్ ఐటమ్స్ తీసుకోవటం వల్ల ఏమైందంటే మనం తీసుకున్న ఫుడ్కి సఫిషియెంట్గా మనకి ఇన్సులిన్ అనేది సెక్రేషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇన్సులిన్ ఒక సెక్రేషన్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు బాగా సెక్రేషన్ ఉంటుందండి. ఆ తర్వాత ప్యాంక్రియాస్ రెస్ట్లో ఉంటుంది. కానీ మన ఫుడ్ నైట్ టైం మనం ఆఫ్టర్ 8, 9 కొంతమంది అయితే 10, 11 కూడా తీసుకుంటున్నారు. సో ఈ టైంలో మన తెలంగాణ ఇన్సులిన్ సెక్రేషన్ అనేది అది సెక్రేట్ అవుతుంది. కానీ అది దానికి ఓవర్ వర్క్ పడుతుంది అనమాట ప్యాంక్రియాస్కి. దీనివల్ల సరైన మోతాదులో ఇన్సులిన్ అనేది సెక్రేట్ అవ్వదు. ఎప్పుడైతే సరైన మోతాదులో ఇన్సులిన్ సెక్రేట్ అవ్వదో మన తిన్న ఫుడ్ ఐటమ్ అంట అది నిదానంగా ఫ్యాట్గా మారి అది మనకి విజరల్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి పెరిగిపోతూ ఉంటుందండి. సో మనం తినే ఫుడ్ కూడా ఏ టైంలో తీసుకోవాలనేది ఇందులో చాలా మేజర్ రోల్ ఫామ్ అవుతుంది. చాలామంది అనుకుంటాము నేను తినేది చాలా తక్కువ అండి, కానీ నేను ఒబెసిటీ బరువు పెరుగుతున్నాను. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను తినేది తక్కువే కానీ నేను సన్నగానే ఉన్నాను, కానీ నా బ్లడ్ కొలెస్ట్రాల్ అవన్నీ చూస్తేనేమో కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి అని కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే ఆ బాడీ అంతా సన్నగానే ఉంది, నాకు పొట్ట ఒకటే ఉంది, ఇది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు. ఇవన్నిటికీ మెయిన్ కారణం మనం తీసుకున్న ఫుడ్ ఐటము టైమింగ్ అండి. అది నైట్ టైం కనుక అవుతే ఆఫ్టర్ 7 కనుక అయితే మనం లిమిటెడ్గానే ఫుడ్ తీసుకోవాలి. మనం యాక్చువల్గా కానీ మన గ్యాదరింగ్స్ అన్నీ పార్టీస్ కానీ అవన్నీ కూడా మనకి ఆఫ్టర్ 7 ఉంటాయి. సో అవి మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసుకొని అప్పుడు వెళ్ళినా కానీ కొన్ని లిమిటెడ్గా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం మంచిది. ఇన్ కేస్ అలాంటివి మనం అటెండ్ అవ్వాలి కంపల్సరీ అనుకున్నప్పుడు మనం ఆఫ్టర్నూన్ ఫుడ్ అనేది స్కిప్ చేస్తే ఒక నిమ్మకాయ లెమన్ వాటర్ అలాంటివి తీసుకొని మనం అది స్కిప్ చేసి నైట్ మనం కొంచెం తీసుకున్నా కానీ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని మనకు పార్టీ ఉంది అని మనం అనుకున్నప్పుడు మధ్యాహ్నం తిని మళ్ళీ నైట్ 9 తర్వాత పార్టీ చేసుకొని 12 వరకు తిని మనం కనుక అలా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే కనుక మన ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది సరిగ్గా పనిచేయదు. అది ఫ్యాట్ పెరిగిపోవడం కాకుండా రేపు డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. ఇంకోటి మనకి ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు, స్లీప్ అనేది మినిమం 6 to 7 అవర్స్, 7 to 8 అవర్స్ కూడా ఉంటే మంచిది. ఎందుకంటే మనం అంతసేపు పడుకుంటే మనకి డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ అరౌండ్ 270 క్యాలరీస్ అనేది మనకి రిక్వైర్మెంట్ తగ్గిపోతుందని సైంటిస్టులు తేల్చారండి. అంటే మనం సరైన మోతాదులో నిద్రపోతే మనం డైలీ తినాల్సిన క్యాలరీస్లో ఇప్పుడు సపోజ్ ఒక ఐటీ ఎంప్లాయీ 2800 క్యాలరీస్ డైలీ తీసుకుంటారనుకోండి. అసలు కనుక కరెక్ట్గా నిద్రపోతే 7 to 8 అవర్స్ ఆయన 2700లో ఒక 260 క్యాలరీస్ తక్కువ తీసుకుంటారంట. అంటే ఆకలి తప్పుతుందంట. సో ఇది తేల్చారండి. అంటే ఏంటంటే మనం సరైన నిద్రపోతే మనం ఎవ్రీడే 270 క్యాలరీస్ వరకు మనం డెఫిషియెంట్ తక్కువ తీసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే మనం క్యాలరీ అనేది తక్కువ తీసుకోవటం వల్ల ఏమైందంటే గ్రాడ్యువల్గా ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. అంటే ఎట్లా అంటే మనం 3600 క్యాలరీస్ కనుక మనం బర్న్ చేస్తే ఆల్మోస్ట్ 455 grams ఆఫ్ ఫ్యాట్ అనేది కరిగిపోతుందండి. అంటే ఏంటంటే 3600 క్యాలరీస్ మనం బర్న్ చేయగలిగితే అది ఎక్సర్సైజ్ ద్వారా కానీ లేదా క్యాలరీ డెఫిషియెంట్ వల్ల కానీ మనం చేయగలిగితే మనకి ఆల్మోస్ట్ 455 grams ఆఫ్ ఫ్యాట్ అనేది మన బాడీలో కరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫ్యాట్ కరిగించుకోవటం కూడా మంచిదన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ టైం మనం పడుకుంటే కనుక మన తినాలి మనకన్న ఫీలింగ్, తర్వాత మనం క్యాలరీస్ ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి అనేది మనకి పరిశోధనలో తేలింది. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మనకి విజరల్ ఫ్యాట్ తొందరగా బర్న్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మినిమం వాకింగ్ ఒకటి చేయటం. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ కంప్యూటర్ ముందు స్క్రీన్ ముందు కూర్చునే వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 45 minutesకి ఒకసారి 1 or 2 stairs ఎక్కి దిగటము అలాంటివి చేస్తే ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఇన్ బిట్వీన్ మనం మధ్యాహ్నం లంచ్ ముందు ఆఫ్టర్ టిఫిన్ ముందు మనం
క్యాలరీస్ బర్న్ చేసుకునే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే మనం అదే పనిగా కూర్చున్నా ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక మనకి ఈ థర్మోజెనిసిస్ అనేది జరగదండి. ఎప్పుడైతే థర్మోజెనిసిస్ అంటే ఏం లేదు, మన బాడీని వేడిగా ఉంచుకోవటం అనమాట. అలా వేడిగా ఉంచుకుంటే ఏమవుతుందంటే లోపల ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. అదే మనం ఏసీ రూమ్లో కూర్చొని అదే పనిగా కూర్చుంటే థర్మోజెనిసిస్ అక్క మనం తిన్నది మొత్తం ఫ్యాట్గా మారిపోయి మనం ఇంకొక ఒబెసిటీగా మారిపోతాము. సో మనం అట్లీస్ట్ ఎవ్రీ 45 మినిట్స్కి ఒక చిన్న వాక్ అనేది మనం చేసుకుంటూ ఉంటే మంచిది. వాక్ చేసుకున్నాం కదా అని వెళ్ళి మళ్ళీ కాఫీ తాగి వచ్చి కూర్చుంటే ఉపయోగం ఉండదండి. సో ఇలాంటి చిన్న మనం చేసుకుంటూ ఉంటే మనం విజరల్ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.